Hi, this is Priya. Welcome to Fourth Estate News. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో నూతన కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేస్తూ మద్యం, డ్రగ్స్, పోర్నాలతో పాటు అశ్లీల వెబ్సైట్లను సైతం నిషేధించాలి అని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సవలాపురపు కృష్ణవేణి, పోతనపల్లి కుసుమ డిమాండ్. ఈరోజు ఉదయం 8 గంటలకు శ్రీకాకుళం నగరంలోని బలగాలో POW జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. సెప్టెంబర్ 27న శ్రీకాకుళం జరపతలపెట్టిన POW జిల్లా మహాసభలను రాయలసీమ, అనంతపురం జిల్లాల్లో అక్టోబర్ 27, 28 తేదీల్లో జరగబోయే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి అని వారు పిలుపునిచ్చారు. మధ్యకాలంలో మహిళలపైన పూర్ణ వీడియోలు కానీ మహిళలు అనేక రకాలుగా చిన్నపిల్లలతో సహితం అనేక రకాల హింసలకు గురవడం కానీ ఇప్పుడు ఉన్నటువంటి మీడియా చూస్తుంటే శాంతి అనే అమ్మాయి మీద గర్భం పైన కూడా అనేక వార్తల దుష్ప్రచారాలు ప్రారంభమవుతున్నాయి. సమాజానికి చైతన్యవంతమైనటువంటి చేసినటువంటి మీడియా ఈరోజు ఏ ఒక్కరో ఇద్దరి చేతుల్లోనూ ఉండి దాని చుట్టూ దాని మహిళల చుట్టూ తిరుగుతున్నటువంటి దాన్ని POW జిల్లా కమిటీ ఖండిస్తుంది. భవిష్యత్తులో ఉన్నటువంటి ఆలోచనలు భవిష్యత్ తరాలకు అందించవలసినటువంటి స్ఫూర్తి ఈ మీడియాకు ఉంది. అనేక ఇబ్బందుల్లోనూ ఈరోజు మహిళలు ఉన్నారు. మహిళలు అసంఘటిత రంగంలో ఉన్నటువంటి మహిళలకు కనీస వసతులు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్న ఈ సమాజంలో ఇప్పుడున్నటువంటి ఆ శాంతిలో ఇంకొకరినో చూపించి వాళ్ళ చుట్టూ ఈ మీడియా సమాజం చూపించకూడదనేది మనం తీర్మానించడం జరిగింది జిల్లా కమిటీ. మరియు ఇప్పుడున్నటువంటి వాతావరణంలో రాష్ట్ర మహాసభలో, జిల్లా మహాసభలో POW జరపాలని జిల్లా మహాసభలో సెప్టెంబర్ లాస్ట్ వీక్ ఈ శ్రీకాకుళంలో జరపాలనేది జిల్లా కమిటీ తీర్మానించడం జరిగింది. అలాగే రాష్ట్ర మహాసభలో అక్టోబర్ 27, 28 తేదీ అనంతపురంలో జరుగుతున్నాయి. అనంతపురంలో జరుగుతున్నటువంటి సభలు కూడా సంఘటితమై భవిష్యత్తు కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా బలోపేతం చేస్తూ ప్రచార కార్యక్రమాలు ముందు సాగుతూ మహిళలపై జరుగుతున్నటువంటి అనేక రకాల హింసలకు వ్యతిరేకంగా పోవాలనేది తీర్మానించడం జరిగింది. ఈరోజు ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో తీర్మానించబడింది ఏమంటే, ఈరోజు జిల్లాలో ప్రగతిశీల మహిళా సంఘం మహాసభ, జిల్లా మహాసభ జరపాలని చెప్పి సెప్టెంబర్ నెలాఖరులో జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న మహిళలను కూడా కదిలించి జిల్లా మహాసభలు పూర్తి చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క అవకతవకల్లో మహిళలు ముందడుగేసి నడవాలని చెప్పి దీనికి చైతన్యపరచడానికి ముందుకు తీసుకెళ్దామని చెప్పి మహిళా సంఘం తీర్మానించడం జరిగింది. అదేవిధంగా రాయలసీమలో కూడా మరి 10వ నెలలో మనం రాష్ట్ర మహాసభలు నెలాఖరులో తీర్మానం చేశాము. ఆ సభలకు కూడా జన సమీకరణ మహిళలందరూ కదలాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిలాగా పనిచేస్తున్న నాయకత్వం మరి మహిళల కోసం ఆలోచించాలని చెప్పి మహిళలకు జరుగుతున్న సమస్యల మీద పట్ల ముందు చూపు ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా గత ప్రభుత్వం చేసిన తప్పుదాలే ఈ ప్రభుత్వం చేయకుండా ఈ ప్రభుత్వం మహిళలకి అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తుందని మేము ఆశిస్తున్నాం. ఈ ఆశను ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో విడుదల చేసిందో ప్రతి ఒక్కటి కూడా అమలు చేయాలని, అమలు చేసే వైపు ఈ ప్రభుత్వం అంతా నడుస్తుందని చెప్పి మేము ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.